Hello, busy people. వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్ అండ్ శ్రీజాస్ సెలక్షన్స్. సో ఇవాళైతే మేము ఫస్ట్ టైం అనమాట ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కలిసి వీడియో అయితే చేస్తున్నాము. సో ముందు ముందు ఖచ్చితంగా కలిసినప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అయితే ట్రై చేస్తాము. మరోవర్ మా ఛానల్లో పెద్ద వీడియోస్ లేవు. సో ఇప్పుడైతే మంచి కంటెంట్ మేము ముందుకైతే తీసుకొస్తున్నాము. సో ప్రెసెంట్ అయితే మేము మా ఊర్లో తిరునాలు జరుగుతుంది అనమాట, అంటే జాతర అంటారు కదా. సో జాతరకి అయితే వచ్చేసాము, ఎవ్రీ ఇయర్ కలుస్తాము. సో ఇప్పుడు ఏంటి అంటే మేము కొన్ని డ్రెస్సెస్ నా కోసం కొన్ని తెచ్చింది. నేనైతే చెన్నైలో ఉంటాను, మా అక్క అయితే హైదరాబాద్ లో ఉంటాము. సో దీనైతే నాకు కొన్ని చెన్నై నుంచి అవుట్ఫిట్స్ తెచ్చింది. నేను ఈ మధ్య రీసెంట్ ట్రిప్ వెళ్ళాను థాయిలాండ్. సో థాయిలాండ్ నుంచి తనకు కొన్ని తెచ్చాను అనమాట. ఎలాంటి ఎక్స్చేంజ్ రియాక్షన్స్ ఇప్పుడు చూద్దాం. అయితే ఈ రోజు తిన్నాలకి ఇద్దరం కలిసి పిన్ అవుట్ ఫిట్స్ వేసుకున్నాం అనమాట. చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం. సో చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు ట్రై చేసాం. ఒకసారి చూసేయండి మా అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఇందాక మనం చూసాం కదా అవుట్ఫిట్స్. నేనైతే చెన్నై నుంచి ఇంకా చాలా అవుట్ఫిట్స్ తీసుకొచ్చాను అనమాట అక్క కోసం. సో అక్క కూడా ఏంటంటే థాయిలాండ్ నుంచి నాకు కొన్ని గిఫ్ట్ తెచ్చారు. సో చూసేద్దాం అవన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ గా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో మా రియాక్షన్స్ ఎలా ఉంటాయి, యాక్చువల్లీ చూసామన్నమాట. కొన్ని అవుట్ఫిట్స్ అయితే నేను చూసేసాను, మంచిగా ఉన్నాయి. సో ఇది ఏంటంటే లాస్ట్ టైం తను తీసుకుని సేమ్ బాగుందని చెప్పి నాకు కూడా తీసుకొచ్చింది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి కూడా కొన్ని సేమ్ అంటే ట్రెడిషనల్ వేర్ ఇండో వెస్టర్న్ ఆ టైప్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఒక్కొక్కటి ఇప్పుడు మీతోటి మేము షేర్ చేస్తాం. చెన్నైలో ఉండే వాళ్ళకైతే ఈ షాప్ ఏంటంటే సిటీ గర్ల్స్ అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఈ పిక్స్ చూపించేసి మీకు ఇదే కావాలంటే వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు. ఓకే, లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే నాకు అవుట్ఫిట్స్ చూద్దాము. సో ఫస్ట్ అవుట్ఫిట్ చాలా క్యాజువల్ వేర్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. సో ఇదైతే కలర్ చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది అయితే చూస్తాను. ఇదేంటి అంటే కంప్లీట్ వెస్ట్రన్ వేర్ అనమాట, అంటే అఫీషియల్ మీటింగ్స్ అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కార్డ్ సెట్ అంటారు కదా, సేమ్ సిమిలర్ వే అనమాట. సో దానికైతే క్లోజర్ కూడా సేమ్ కలరే వచ్చేసింది. సో ఇదనమాట ఫుల్ డీటెయిల్ అవుట్ఫిట్ అయితే. దీనికి ఏంటి అంటే డీటెయిలింగ్ వచ్చేసరికి కాలర్ నెక్ వచ్చేసింది అండ్ చిన్న చిన్న బటన్స్ తోటి హైలైట్ చేశారు. సో నేనైతే దీనికి వితౌట్ ద స్లీవ్స్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను, అంటే కొంచెం డిఫరెంట్ స్టైలింగ్ చేయొచ్చు అని చెప్పేసి. నేనైతే చాలా బాగా నచ్చింది నాకు. నేను పింక్ కలర్ తీసుకున్నాను. సో దీన్ని కూడా సేమ్ కలర్ తీసుకుంది అనమాట. ఆఫీస్ కి బాగుంటది అని చెప్పేసి నేను పింక్ కలర్ తీసుకున్నాను ఇందులో. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పిన్ అవుట్ ఫిట్స్ తీసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలాగ టైస్ వచ్చాయన్నమాట. కొంచెం అంటే ఏమైనా లూజ్ అలా వచ్చినా మనం టై చేసుకోవచ్చు. సో ఇదైతే ఫస్ట్ అవుట్ఫిట్. ఇప్పుడైతే ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ టైప్ అన్నమాట. సో చూసేయండి. సో ఇదేంటంటే ఇది 3 పీస్ సెట్. సో కంప్లీట్ బ్లాక్ కలర్ వచ్చింది. బ్లాక్ నా ఫేవరెట్ కలర్. సో ఇదేంటంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్. దీనికి ఏంటంటే ప్లెయిన్ క్లోజర్ వచ్చింది. అండ్ దీనికైతే హైలైట్ ఏంటి అంటే చున్నీ అనమాట. సో చున్నీ చాలా బాగా వచ్చింది. సో దుపట్టా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. సో కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారు. వైట్ కలర్ బ్లాక్ పైన ఇది వైట్ వచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది. సో ఇదేంటి అంటే మనకి క్వాలిటీ వైజ్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇవైతే అన్ని ఆల్రెడీ శ్రీజ ట్రై చేసింది. సో ట్రై చేసినప్పుడు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటది, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. అంటే కాస్ట్ అది ఉంటుంది అనమాట. మెయిన్ టాప్ వచ్చేసరికి బాగా డీటెయిలింగ్ ఇచ్చారు. నెక్ దగ్గర అయితే మంచిగా డిజైన్ ఇచ్చారు. సో స్టోన్స్ తోటి ఇలా హైలైట్ చేశారు, కొంచెం ఎంబ్రాయిడరీ తోటి ఇలా హైలైట్ చేశారు. సో కంప్లీట్ టాప్ అయితే ఇలా వచ్చింది. ఇది నా కొంచెం ట్రెడిషనల్ అవుట్ఫిట్. అంటే బ్లాక్ అది తీసేస్తే మన చిన్న చిన్న పార్టీ వేర్ కలర్ అయితే ఇది చాలా బాగుంటుంది. సో దీనికైతే హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చారనమాట. సో దీనికి మనకి మళ్ళీ సపరేట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా మెయిన్ అయితే క్వాలిటీ అయితే 10 out of 10 ఇవ్వచ్చు. క్లాత్ కానివ్వండి, క్లాత్ వెయిట్ కానివ్వండి, చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇది వేసుకోను అనమాట. జాతర జరుగుతుందని చెప్పాను కదా. సో మార్నింగ్ నుంచి అండ్ ఫుల్ సమ్మర్ మాకైతే ఎండ మామూలుగా ఉండదు. ఈ టైంలో వేసుకున్నప్పుడు మాకైతే మంచి కంఫర్ట్ గానే ఉంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్ అవుట్ఫిట్. సో ఇది కూడా సేమ్ ట్రెడిషనల్ వేరే 3 పీస్ సెట్. సో ఇది కూడా చూసేయండి ఎలా ఉందని చెప్పేసి. సో ఇదేంటంటే కంప్లీట్ 3 పీస్ సెట్. సేమ్ బ్లాక్ ఎలా చూసారో సేమ్ అలాగే ఉంటుంది. క్లాత్ ఇది సమ్ హాఫ్ కట్ టైప్ వచ్చింది అనమాట. వెయిట్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఏంటంటే బేసిక్ స్ట్రీట్ టైప్ కాకుండా వెయిట్ అంటే చాలా క్వాలిటీ బాగున్నాయి.
ఇక్కడ కూడా నెక్ దగ్గరే కొంచెం డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక చిన్న బటన్ కూడా ఇచ్చారనమాట హైలైట్ చేయడానికి. అండ్ మొత్తం టాప్ అంతా చిన్న చిన్న బూటీస్ తోటి హైలైట్ చేశారు. ఇది కూడా ఏదైనా మనం టెంపుల్స్ కానీ అలా వేసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. దీనికి చున్నీ ఇలా అంటే మీరు మొత్తం జస్ట్ గోల్డ్ జరీ తోటి హైలైట్ చేశారు. సో ఇది సింపుల్ గా ఉంది, అంటే మనకి టాప్ హైలైట్ అయింది కాబట్టి సో చున్నీ కూడా లైట్ జరీ వర్క్ తోటి హైలైట్ అయిపోయింది. దీనికి కూడా యాజ్ యూజువల్ బాటమ్ కూడా వచ్చేసింది. సో బాటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇవన్నమాట ఫుల్ అవుట్ఫిట్స్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏది అయితే నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పింది. సో శ్రీజ సెలెక్షన్ కి అయితే 10 out of 10 ఇస్తున్నాను. సో ఇప్పుడు తనది చూద్దాం. థాయిలాండ్ నుంచి ఏం తెచ్చిందో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే జాకెట్ తీసుకొచ్చాను. ఇదైతే నాకు కాదండి, మా తమ్ముడు కోసం తెచ్చింది. క్వాలిటీ అయితే బాగుంది చాలా. సో వాడికైతే కరెంట్లీ ఇప్పుడు వేసుకోలేడు, కాలేజ్ లో అలో ఉండదు కాబట్టి. సో ఎప్పుడైనా బయటికి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. క్యాజువల్ పార్టీ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ చాలా బాగుంది కదా, చాలా ప్రీమియం గా అనిపిస్తుంది చూడడానికి. సో కలర్ కాంబినేషన్ కూడా బ్లాక్ అండ్ వైట్ అనేది ఎప్పుడు చాలా బాగుంటది. సో బ్యాంకాక్ లో మనకి బ్యాగ్స్ చాలా బాగున్నాయి. నేను చూసారనమాట డిఫరెంట్ మోడల్స్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. బ్యాంకాక్ ఇలా ఇచ్చారు, ఒక మినీ జిప్ ఒకటి ఇచ్చారు మనీ పెట్టుకోవడానికి, దాన్ని క్యాజువల్ గా పెట్టుకోవడానికి ఇలా 2 సెపరేషన్స్ వచ్చాయి. సో ఇదైతే చాలా ఫేస్ అయితే సరిపోతుంది అనమాట మనం క్యారీ చేసేదానికి. సో ఇలా ఇక్కడ లాక్. సో ఈ బ్యాగ్ ఏంటంటే 2 ways గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్యారీ చేయొచ్చు, ఇదంతా లోపల టక్ చేసేసి. ఆల్సో మీరు క్రాస్ బాడీగా వేసుకోవాలి అన్నా కూడా ఇది మన లెంత్ కి యూజ్ చేసుకుని క్రాస్ బాడీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే చెప్తున్నాను కదా చాలా బాగుంది. నీకు నచ్చిందా? క్యూట్ గా ఉంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అయితే జూట్ బ్యాగ్. సో ఇదొక క్యూట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇదేంటి అంటే కొరియన్స్ వేస్తారు కదా, క్యాప్ లా ఉంది చూడడానికి. ఇదైతే సో బాగుంది, కొరియన్ స్టైల్ బ్యాగ్ అనమాట. సో ఇదో అక్కడ అటు సైడ్ యూజ్ చేస్తుంటారు కదా, కంప్లీట్ జూట్ తో చేసింది. బీచ్ వైబ్ అనమాట. సో బ్యాగ్ వచ్చింది కాబట్టి మేము బీచ్ కి వెళ్తున్నాం ఇప్పుడు. నైస్, డిఫరెంట్ గా ఉంది. మనకైతే ఇక్కడ మేబీ నేనైతే ఎప్పుడు చూడలేదు. సో బాగుంది. మీకు ఎలా నచ్చిందో కమెంట్స్ లో చెప్పండి. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటి అంటే ప్రెసెంట్ బ్యాంకాక్ అదే ఈ బ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం కాబట్టి రీసెంట్ గా భూకంపం వచ్చినప్పుడు అయితే మేము వెళ్ళలేదు, ముందే వెళ్ళేసేసి భూకంపం ముందుకే వచ్చేసామన్నమాట. సో ప్రెసెంట్ అయితే మేము సేఫ్. అక్కడ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ గా ఉన్నారని అనుకుంటున్నాము. హోప్ సో. సో లాస్ట్ ఏంటి అంటే సో క్రాక్స్ తీసుకొచ్చాము. పింక్ బాక్స్ అసలు శ్రీజ చాలా పొట్టిగా ఉంటుంది, సో అందుకోసమని ఆ హీల్ ఇంకా క్రాక్స్ కి హీల్ అనేది కంపల్సరీ వస్తుంది కదా, సో ఇంకేం చేయలేం. బట్ చాలా క్యూట్ గా ఉన్నాయి పింక్ కలర్ లో. క్వాలిటీ కూడా చాలా బాగుంది. యా, సో డైలీ ఆఫీస్ వేర్ అయితే కొంచెం స్టైల్ గా వాటికి బాగుంటుంది అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. అయితే కొంచెం హైట్ ప్రాబ్లమ్ అవుతుంది అంతే. ఎందుకంటే శ్రీజ చాలా పొట్టిగా ఉంటుంది. రివర్స్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మొబైల్ కి అయితే నేను ఒక తీసుకొచ్చాను అనమాట హ్యాంగింగ్. ఇవేంటి అంటే మనం ఇప్పుడు అంతా బాగా ఫాలో అవుతున్నాం కదా, కొరియన్ స్టైల్స్ అవన్నీ బాగా ఫాలో అవుతున్నాం కదా. పింట్రెస్టిఫై అని అంటాం కదా, సేమ్ టైప్ అనమాట. సో నేను ఒకటి తీసుకున్నాను, ఇప్పుడు నా మొబైల్ కి రికార్డ్ అవుతుంది, దానికి ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇదనమాట. సో ఇలా క్యారీ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మొబైల్ హ్యాండీగా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది అన్నిట్లో కల్లా నీకు ఇదే కదా నచ్చింది. క్యూట్ గా ఉంది చూడండి, కలర్ కలర్. మైక్ లేదు, గట్టిగా మాట్లాడమని వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నా శ్రీజాకి మాట్లాడు. ఓకే, సారీ. సో ఇదండి ఈ రోజు బ్లాగ్. సో ఇప్పుడే మేము బ్లాగ్ చేస్తుంటేనే మాకు ఒక పార్సల్ అయితే వచ్చింది. సో ఆ పార్సల్ ఏంటంటే ఇంటికి మిర్రర్ అయితే ఆర్డర్ చేసింది అనమాట శ్రీజ. సో ఒకసారి చూద్దాం అది ఎలా ఉంది కూడా. ఎట్లా చేస్తున్నాం కదా అన్బాక్సింగ్, అది కూడా అయిపోతుందని మీకు చూపించేస్తున్నాను. సో వానిటీ మిర్రర్ అయితే ఒకటి ఆర్డర్ చేసింది, అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము. సో ప్రొటెక్షన్ అయితే చాలా బాగా వచ్చింది, ఆల్రెడీ తీసామన్నమాట. సో కంప్లీట్ ఇలా ఫోన్ తోటి మొత్తం ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ సైడ్ అంతా బెల్లింగ్ వచ్చేసేసి కొంచెం బాగుంటుంది. సో వెనక ఆటోమేటిక్ గా మనకి అది హ్యాంగ్ చేసుకునే హుక్ కూడా వచ్చేసింది.
సో ఇది డబుల్ చేసేసి క్వాలిటీ కూడా బాగుంది అనమాట. అంటే అమెజాన్ ఆర్డర్ చేసి ఏదైనా బ్రేక్ అయ్యి అలా అయితే రాలేదు. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. వ్యానిటీ పైకి మంచిగా సెట్ అయిపోతుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు మేము చూపించిన ప్రోడక్ట్స్ లో ఏవి బాగా నచ్చాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ అవుతుంది, శ్రీజ ఛానల్లో కూడా పోస్ట్ అవుతుంది అనమాట. సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మేము ఫ్యూచర్ లో మళ్ళీ కలిసినప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా ఒకసారి ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బోత్ మనీషాస్ మ్యాగజైన్ అండ్ శ్రీజ సెలెక్షన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. బై బై. బాయ్ బాయ్.